అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం పెరిగింది. డీజీసీఏతో పాటు దర్యాప్తు సంస్థలు ప్రమాద స్థలికి చేరుకొని పరిశీలనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన శకలాలను తొలగించకూడదని గుజరాత్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్లియరింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలికి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. కుట్ర కోణం నేపథ్యంతో విచారణ జరుపుతోంది. ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలనలు జరుపుతోంది. ఇక తనిఖీ నిర్వహణ లోపమే ఈ ప్రమాదానికి కారణమా? డీజీసీఏ హెచ్చరికలను ఎయిర్ ఇండియా పట్టించుకోలేదా? వైమానిక ఇంధనం కలుషితమైందా? ఎందుకు గాల్లో ఎగరలేకపోయింది? టేక్ ఆఫ్ సెట్టింగుల్లో లోపం, పైలట్ తప్పిదమే కారణమా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అంతు చిక్కడం లేదా? ఇలా దర్యాప్తులో తేలాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. ఇక ఇదే విషయంపై మరి కాసేపట్లో పౌర విమానయాన శాఖ సమీక్ష నిర్వహించనుంది. భవన శిథిలాల నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు. డిజిటల్ వీడియో రికార్డర్ ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు డివిఆర్ ను పంపించారు అధికారులు. ప్రాథమికంగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ కమిటీ దర్యాప్తు జరుగుతోంది. కేంద్రం తరఫున నిపుణులతో హై లెవెల్ కమిటీ దర్యాప్తు కూడా జరుగుతోంది. డీజీసీఏ విచారణ కూడా జరుగుతోంది. ఇక భారత్ లో బోయింగ్ విమానాల తనిఖీలు జరగాలని ప్రత్యేక ఆడిటింగ్ కు కేంద్రం ఆదేశించింది. ఇక ప్రమాదంలో విమానంలో ఉన్న వాళ్ళతో పాటు విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని వాళ్ళు కూడా మరణించారు. దర్యాప్తు నేపథ్యంలో మెడికల్ కాలేజీ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య ఇవాళ ఉదయానికి 274కి చేరింది. ఇక విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉండగా 241 మంది మరణించారు. విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడు రమేష్ ను ప్రధాని మోదీ సైతం పరామర్శించారు. ఇక గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తుండగా టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లకే మెఘానీ ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. మేడే కాల్ ఇచ్చిన పైలట్ ఆ వెంటనే విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ ధాటికి విమానం భారీ శబ్దం చేస్తూ పేలిపోగా 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ధాటికి ప్రయాణికులు కాలిమసైపోయారు. ప్రయాణికులతో పాటు జనావాసాలపై కుప్పకూలడంతో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనే దానిపై విచారణ కొనసాగుతోంది.